ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 5వ తారీఖు శుక్రవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే విప్రో, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్స్ నెగిటివ్‌లో క్లోజ్ అవ్వగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ఏడీఆర్స్ స్లైట్ గ్రీన్‌లో క్లోజ్ అయినాయి. మొత్తం మీద ఏడీఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఐటీ సెక్టార్లో కొద్దిగా ప్రెషర్ ఉంది. అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ సెక్టార్లో కొద్దిగా బిల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది ఏడీఆర్స్ ప్రకారం. ఇక ఇండియన్ ఇండిసెస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ, పిఎస్యూ బ్యాంక్, ఎనర్జీ, ఐటీ సెక్టారు అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోగా టాప్ గెయినర్స్లో ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద 60% పైన ఇండియన్ ఇండిసెస్ అయితే నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే ప్రస్తుతానికి చూడగానే కొద్దిగా గ్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి. హాంకాంగ్కి సంబంధించిన ఫీచర్స్ స్లైట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. లండన్ సెషన్ నెగిటివ్లో ఉంది. ఇక వాటిని మినహాయించి చైనా కానీ, ఫ్రాన్స్, యుఎస్ మార్కెట్స్ అండ్ జర్మన్, యూరోప్, రష్యా, సౌత్ కొరియా, ఏషియా మార్కెట్, జపాన్ అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి. బట్ అగ్రెసివ్ గ్రీన్ అయితే కనిపించట్లేదు. బట్ స్టిల్ గ్రీన్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. మొత్తం మీద గ్లోబల్ మార్కెట్స్లో కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే సేల్స్ ఫోర్స్, అమెజాన్, కోకోకోలా అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా Amazon.com, ఇంటెల్, గోల్డ్మెన్ సాక్స్, 3M అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయిన విధానంలో చాలా స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద 80% పైన యూఎస్కు సంబంధించిన స్టాక్స్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఏడీపీ నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ డేటా అనేది రిలీజ్ అయింది. సో నెగిటివ్గా ఉంది. మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే స్లైట్గా ఇంక్రీజ్ అయింది. అందుకని రెడ్ కలర్లో ఉంది. ఇక S&P గ్లోబల్ వాళ్ళు సర్వీసెస్ PMI డేటా అనేది రిలీజ్ చేశారు. సో సర్వీసెస్కి కొద్దిగా డిమాండ్ తగ్గిందని చెప్పేసి ఇది డేటా చెప్తుంది. ఇక నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్లైట్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయింది. నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ కూడా అంత ఆశాజనకంగా లేవు. ఇక క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అయితే పెరిగాయి. సో ఓవర్ సప్లై కాబట్టి సో ఇక్కడ నెగిటివ్ అనేది చూపిస్తూ ఉంది. ఈరోజు విషయానికి వచ్చేసరికి యూఎస్కు సంబంధించిన యావరేజ్ అవర్లీ ఎర్నింగ్స్ ఎంత అనేది డేటా రిలీజ్ అవుతుంది. దాని తర్వాత నాన్ ఫామ్ పేరోల్స్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనే డేటా కూడా రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఈరోజు సాయంత్రం 5 గంటలకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన ఇండియాలో ఎంత ఉన్నాయనే డేటా రిలీజ్ చేస్తారు. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. సిబిఐసి చీఫ్ ఏమంటున్నారంటే జిఎస్టీ కలెక్షన్స్ అనేది తగ్గే అవకాశం ఉంది. బట్ ఫెస్టివల్స్ ఏదైతే డిమాండ్ ఉందో వాటి వల్ల ఈ లాసెస్ అనేది కొత్త వాటికి కంపెన్సేషన్ జరుగుతుందని చెప్పేసి పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. ఇక యుఎస్ స్టాక్ ఫీచర్స్ నిన్నటి రోజున స్ట్రాంగ్ పాజిటివ్ అయితే క్లోజ్ అయ్యాయి. సో ప్రాబ్లీ సెప్టెంబర్లో రేట్ కట్ ఫెడ్ చేస్తుందని చెప్పేసి అట్ ద సేమ్ టైం పేరోల్స్ డేటా కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఆర్బిఎల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోవడం జరిగింది. సో దీంట్లో మనం కొత్తగా ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడింగ్ అయితే చేయకూడదు. ప్రాబ్లీ మన దగ్గర ఉన్న పొజిషన్స్ కావాలంటే ఉంచవచ్చు, లేదంటే ఎగ్జిట్ కూడా అవ్వచ్చు. అయితే దీంట్లో స్టాక్స్ బై సెల్ అనేది చేయొచ్చు. ఇక హెచ్ఎఫ్సిఎల్, పంజాబ్ నేషనల్, హౌసింగ్ ఫైనాన్స్ అనేది బ్యాన్ లిస్టులోకి వెళ్ళడానికి ప్రాబిలిటీ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే M&M, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, బజాజ్ ఫిన్సర్వ్, అపోలో హాస్పిటల్స్, నెస్ట్లే ఇండియా నిన్నటి రోజున టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. హెచ్డిఎఫ్సి లైఫ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా కన్స్యూమర్స్ అనేది నిన్నటి రోజున టాప్ లూజర్గా అయితే క్లోజ్ అయ్యాయి. ఇండివిడ్యువల్ స్టాక్స్ M&M, బ్రిటానియా, KEI, డాబర్, డిమార్ట్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తుంది. అంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇంకొంచెం ఫర్దర్గా పైకి వెళ్తాయి అనే ఎక్స్పెక్టేషన్ ఉంది. బజాజ్ ఫిన్సర్వ్, నాయకా, ముతూట్ ఫైనాన్స్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారని చెప్పేసి డేటా చెప్తూ ఉంది. MFSL, వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్, హెచ్డిఎఫ్సి లైఫ్, టాటా కన్స్యూమర్, NCC వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. అంటే ప్రైస్ డిక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రైస్ కిందకి వెళ్తున్నప్పుడు బెట్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి సో ఇంకొంచెం కిందకి వెళుతుందని చెప్పేసి ఈ స్టాక్స్ ఎక్స్పెక్టేషన్ పార్టిసిపెంట్స్ నుంచి ఉంది. సీమన్స్, మారుతి, యూనియన్ బ్యాంక్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది.
ఎవరైతే లాంగ్ తీసుకున్నారో ప్రస్తుతానికి వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారని చెప్పేసి డేటా చెప్తూ ఉంది. ఇక ఫ్యూచర్స్ బిల్డప్ ఏ విధంగా ఉందనేది పరిశీలన చేసినట్లయితే లాంగ్ సైడ్ 18%, షార్ట్ సైడ్ 65% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద బ్రాడర్గా మనకేమర్థమవుతుందంటే ఇంకొంచెం కిందకి వెళ్తుందని చెప్పేసి ప్రైస్లో ఓ ఎక్స్పెక్టేషన్ అయితే పార్టిసిపెంట్స్ నుంచి ఉంది. నిన్నటి రోజున మనకి హైలో ఓపెన్ అయింది, గ్యాప్ అప్, అక్కడ నుంచి కూడా కొద్దిగా కిందకి రావడం అనేది జరిగింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ మనకేం చెప్తుందంటే లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది. అంటే ప్రైస్ పెరుగుతూ ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. కాబట్టి పీపుల్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇంకొంచెం పైకి వెళ్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక ఎటువంటి ఇండెక్స్లో కూడా ఈరోజు ఎక్స్పైరీ అయితే లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లో కూడా సెల్లింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఇక ప్రొపరేటర్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో స్లైట్ బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. ఇక క్లయింట్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. డిఐస్ పెద్దగా యాక్టివ్గా లేరు, స్టాక్స్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 106 కోట్లు మాత్రమే నిన్న సెల్ చేశారు. డిఐస్ 2233 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తూ మార్కెట్ని డ్రాగ్ చేస్తూ ఉండగా డిఐస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున 0.71% అనేది డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి ఒక బేస్ అనేది క్రియేట్ అవుతుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటూ ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజు అయితే స్ట్రాంగ్ బుల్లిష్గా క్లోజ్ అయింది. ఈరోజు 11 పాయింట్లు బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున హయ్యర్ లెవెల్లో ఓపెన్ అవడం వల్ల చాలామంది ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. ఎనీహౌ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సిన క్రిటికల్ సపోర్ట్స్ 24,700, ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే 24,600 అనేది డౌన్ సైడ్ మనం వాచ్ చేయాలి. ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 24,825, దాని తర్వాత 892 అనేది కనిపిస్తూ ఉంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న స్ట్రాంగ్ సపోర్టు 80,489, ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 81,140. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న స్ట్రాంగ్ సపోర్టు 53,919, ఇమీడియట్ రెసిస్టెన్స్ 54,407 అనేది కనిపిస్తుంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది నిన్నటి రోజున హైలో పైకి వెళ్ళింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఈరోజు స్లైట్గా గ్యాప్ అప్ అనేది జరిగింది. ఓపెన్ అయిన దగ్గర నుంచి కొద్దిగా సెల్లింగ్ అనేది జరుగుతుంది. ఎనీహౌ స్లైట్ గ్యాప్ అప్ అయింది. మనం చూస్తున్న సమయానికి 60 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నంబర్ వచ్చేసరికి 24,883 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ 24,827 దగ్గర క్లోజ్ అయింది. సో మొత్తం మీద ఒక 55 పాయింట్లు అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక యుఎస్ ఆయిల్ మొత్తం మీద నిన్నటి రోజున కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఎందుకంటే బావులు అనేది వెలికి తీసే బావులు కొద్దిగా ఇంక్రీజ్ అయింది. సో స్లైట్ నెగిటివ్ అనమాట అది. ఇక గోల్డ్ అయితే నిన్నటి రోజున ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అగైన్ ఏంటంటే కొద్దిగా బుల్లిష్గా ఉంది. సిల్వర్ కూడా సేమ్ బుల్లిష్గానే ట్రేడ్ అవుతుంది. ఇక న్యాచురల్ గ్యాస్ అనేది కొద్దిగా బాటమ్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి కూడా పైకి వెళుతూ ఉంది. బిట్కాయిన్ అనేది పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి ఒక లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళుతూ ఉంది. సో ప్రస్తుతం స్లైట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక ఇండివిజువల్ స్టాక్స్ ఈరోజు బయోకాన్, జైడస్ లైఫ్, ఇండోటెక్ ట్రాన్స్ఫార్మర్స్, భారత్ ఫోర్జ్, యాషో ఇండస్ట్రీస్, ఆర్పీపీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనేది న్యూస్లో ఉన్నాయి. వీటిల్లో మనం స్ట్రాంగ్ మూమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ స్టాక్స్ అనేది మీరు వాచ్ లిస్ట్ చేసుకోవచ్చు. ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీలో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్లో సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉండగా నిఫ్టీలో డైలీలో బై అనేది అడ్వైస్ చేస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా న్యూట్రల్గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద ఏడిఆర్స్ అయితే మనకు మిక్స్డ్ కాంటాక్ట్స్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఐటీ సెక్టర్ అండ్ ఫార్మా సెక్టార్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. ఇక బ్యాంకింగ్ సెక్టార్లో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఏడిఆర్స్. ఇక యుఎస్ మార్కెట్స్ అయితే మొత్తం మీద నిన్నటి రోజున చక్కగా పాజిటివ్గా గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఇక గ్లోబల్ మార్కెట్స్ సినారో అయితే ప్రస్తుతానికి బులిష్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇండియా విషయానికి వచ్చేసరికి జిఎస్టీ రేట్ కట్ అనేది ప్రస్తుతానికి పాజిటివ్ ట్రిగ్గర్గా కనిపిస్తుంది. సెప్టెంబరు 22 నుంచి కూడా జిఎస్టీ రేట్ కట్ అనేది అమలు పరుస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కాబట్టి సో ఈ న్యూస్ని మార్కెట్ అయితే ప్రస్తుతానికి పాజిటివ్గా కన్సిడర్ అయితే చేసుకుంది. ఎవరి డిప్లో కూడా మనం బయింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.